మెట్టు గోవిందరెడ్డి నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నా గెలుపును ఆపలేరు. రాయదుర్గం పట్టణంలోని శనివారం టీడీపీ యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాయదుర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ శ్రీనివాసులతో పాటు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పార్టీ తెలుగుదేశం పార్టీని బీసీలను ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీతోనే బీసీలకు సముచిత స్థానం ఉందని సమావేశంలో కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలన్నారు. రాష్ట్రంలో యాదవుల సంక్షేమంపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనాడే గుర్తించారన్నారు. అందులో ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణుడితో పాటు టీటీడీ చైర్మన్ బుట్టా సుధాకర్ యాదవ్, అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వెంకట శివుడు యాదవుడిని ఆదరించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కిందన్నారు. రాయదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఇలాంటి వాళ్లు 100 మంది వచ్చినా తెలుగుదేశం పార్టీ కాలువ శ్రీనివాసులు గెలుపును ఆపలేరని జోష్యం చెప్పారు. రాజకీయాలకు దద్దమ్మ చవట మెట్టు గోవిందరెడ్డిని ఆదరిస్తే రాయదుర్గం అభివృద్ధి అధోగతి పాలవుతుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా యాదవులంతా తెలుగుదేశం పార్టీ వైపే మగ్గు చూపుతున్నారని రాబోవు 2024 ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు అయినా నాకు యాదవుల ఐక్యత బలంగా ఉంటుందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 2014 నుండి 2019 వరకులో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మన విజయానికి సంకేతాలుగా మారుతాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గం 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయని, ఎక్కడ కనపడుతున్నాయని కనుచూపు మేరకు కూడా కనిపించడం లేదంటూ ఎద్దేవా చేశారు. పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బంగి శంకర్ రామకృష్ణ, లడ్డు తిప్పేస్వామి, లోకేష్, అడ్వకేట్ లోకానంద, బిఎన్టీ వెంకటేశ్వర్లు, వేణు యాదవ్, నవీన్ యాదవ్, ఎరువుల అంగడి వెంకటేశ్లు యాదవ్, బి ఘాల శ్రీనివాస్ యాదవ్, రాము యాదవ్తో పాటు పొట్ల రవి, టౌన్ టీడీపీ కన్వీనర్ రాజు, కావలి రవి, ఎద్దుల పవన్, బండి కపిల్, కేర్ వినాయకతో పాటు యాదవ సోదరులు పాల్గొన్నారు. రెడ్డి ఏమన్నా పొడిచినాడా? ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఏపీఐసీ చైర్మన్ అంటే ఆ రెడ్డి పొడిచింది ఏమీ లేదు. మీరు 2004లో ఎమ్మెల్యే టైటిల్ యాక్ట్ మనమంతా ఇక్కడంతా యాదవ సోదరులందరూ కూడా మనమందరూ కూడా వ్యవసాయం మీద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన పార్టీ విజయావకాశం చాలా బాగుంటుంది. విజయం ఎట్లాగో గెలుస్తాము, అధికారం ముఖ్యము. మంచి మెజారిటీ, అఖండమైనటువంటి మెజారిటీ. మరి ఈ ప్రచార పర్వంలో అన్యాయమైనటువంటి కేసులు పెట్టి ఎన్నికైనప్పుడు మెట్టు గోవిందరెడ్డి అఫిడవిట్ చూస్తే ఆయనకి ఏం ఆస్తులు ఉన్నాయి, అట్లాగే ఇప్పుడు మళ్ళా నామినేషన్ వేసినప్పుడు అఫిడవిట్ చూస్తే ఏం ఆస్తులు ఉన్నాయో చూస్తే తెలుస్తుంది. ఆయన పదవులను అడ్డు పెట్టుకొని సొంత